నమస్తే, వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో హెల్మెట్లు ధరించి మోటార్ సైకిల్ ర్యాలీలో పాల్గొని ర్యాలీని ప్రారంభించి ద్విచక్ర వాహనం నడిపిన సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యతని, రహదారి భద్రతా ప్రమాణాలు సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, సీటు బెల్ట్ ఉపయోగించకపోవడం, మొబైల్ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, ఆర్టీఓ సురేష్ రెడ్డి, డీఎస్పీ రవి, సిఐలు రాజశేఖర్, వీర రాఘవులు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. కొంచెం కింద. ఓకే, రైట్. అందరికీ నమస్కారం. ఈరోజు సూర్యాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ రిలేటెడ్ మాసోత్సవాలు భాగంగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలు ప్రత్యేకంగా బైక్ మీద ట్రావెల్ చేసినప్పుడు వారు హెల్మెట్ వేసుకోవాలి. అదే కాకుండా హెల్మెట్ వేసినప్పుడు ఖచ్చితంగా ఆ స్ట్రాప్ వేసుకోవాలి. హెల్మెట్ కూడా ప్రత్యేకంగా నాణ్యతమైన హెల్మెట్లు ఉండాలి. ఎందుకంటే ఎవరైతే హెల్మెట్ వేస్తేనే వారికి ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రత్యేకంగా ఆ అంశాల దృష్ట్యా పెట్టుకొని ప్రజలకి, ప్రత్యేకంగా టౌన్ ప్రజలకి కానీ అందరికి కానీ ఈ అవగాహన కల్పించాలి భాగంగా ఈ బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఎవరైతే 4-వీలర్లో డ్రైవ్ చేస్తారో, 4-వీలర్లో ట్రావెల్ చేస్తారో వారు కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాలి. సో బైక్ ఉంటే హెల్మెట్, కార్ కానీ పెద్ద వెహికల్ ఉంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవడం మీ ద్వారా అందరికీ మేము కోరుతూ ఉన్నాము. ఈ ర్యాలీలో ప్రత్యేకంగా పాల్గొంటున్న డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, పోలీసు శాఖ సంబంధించి ఎస్పీ గారు కావచ్చు, అడిషనల్ ఎస్పీ గారు కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, మిగతా చాలామంది సూర్యాపేట ప్రజలు ఈ ర్యాలీలో పార్టిసిపేట్ కావడం జరిగింది. వారి ద్వారా ఈ మెసేజ్ ఎక్కువ మందికి పోయేటట్లు, అదేవిధంగా ఎప్పుడు కూడా సూర్యాపేట జిల్లాలో ఈ రూల్స్, ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ అందరూ పాటిస్తే ప్రాణహానిలు కానీ మిగతా డ్యామేజ్ కానీ మనం తగ్గించడానికి, వీలున్న వరకు జీరో చేసుకోవడానికి అందరూ ప్రయత్నాలు చేయాలని మీ ద్వారా అందరు కోరుతా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా కూడా మనకి ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అంశాల మీద ప్రత్యేకంగా గ్రామానికి, మున్సిపాలిటీలకి, అంటే జిల్లాలో ప్రత్యేకంగా ఈ ట్రాన్స్పోర్టు, అదేవిధంగా రోడ్ సేఫ్టీ సంబంధించి అంశాల మీద ప్రజలకి రూల్స్, అదేవిధంగా హెల్మెట్, సీట్ బెల్ట్, ఇతర ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ ఈ రోజు నుంచి ప్రత్యేకంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తారని ఆశిస్తున్నాం. మీరు కూడా ప్రత్యేకంగా స్వయనా కూడా మీరు బైక్ మీద లేదంటే కార్ మీద పోయినప్పుడు మీ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోవాలని ప్రత్యేకంగా మీకు కూడా కోరుతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.